ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 6వ వారము 1వ రోజు. సామెతలు 10:24, యెషయా 33:14. భయమును తగ్గించుకొనుట లేదా కప్పుకొనుట. మన అంతర్గతమైన భయాలకు, బహిర్గతమైన భయాలకు పరిష్కారములను గూర్చి ధ్యానిద్దాము. భయాలను పోగొట్టుకొనుటకు మనము ఉపయోగించే తప్పుడు పద్ధతులను మొదట చూద్దాం. 1. ఒక వ్యక్తి దేనికి భయపడతాడో దాని నుండి తన్ను తాను దూరపరుచుకొనుట. భయాన్ని తగ్గించుకోలేనప్పుడు దానిని మనము కప్పి పెడతాము. ఆందోళనకరమైన పరిస్థితి నుండి తప్పించుకొనుటకై చాలామంది చేసే ప్రయత్నం ఆందోళనను తగ్గించుకోవటం లేదా కప్పిపుచ్చుకోవటం. ఆందోళనకరమైన పరిస్థితి నుండి మనలను మనము ప్రత్యేకపరుచుకుంటూ తగ్గించుకోవడానికి ప్రయత్నము చేస్తాము. మనము చేయు ఇలాంటి అనేక రకమైన ప్రయత్నములు భయము నుండి పారిపోవుటకు అవలంబించు పద్ధతులై ఉన్నాయి. ఒక స్థలము నుండి మరియో స్థలమునకు పరుగెత్తుట అనునది భయాన్ని దూరపర్చుకునే ప్రయత్నమై ఉన్నది. మనలో ఉన్న భయాల మూలాన బాహ్యంగా మనము చాలా త్వరగా జీవితం ముగించాలని ప్రయత్నిస్తాము. లేదా ఈ పరిస్థితిని మరచిపోవాలన్నది ప్రస్తుత నాగరికత. చాలామంది చేస్తున్నదేమిటంటే మద్యం త్రాగుచున్నారు. ఒకచోట స్వర్గలోక ఆనందము అని పేరు వ్రాయబడింది. అదేమై ఉంటుందో అనుకుంటే చివరికది జూదశాలని తెలిసింది. జీవి భయాలు, బాధలు మరపింపచేసి ఆనందాన్నిచ్చే స్వర్గసీమ అని ఆ జూదశాల గూర్చి ప్రచారం చేయబడుతూ ఉంది. అక్కడ అందరూ మద్యం చేత వెక్కిరింత పాలగుచున్నవారే. అది బుద్ధిహీనులకు మాత్రమే స్వర్గం. దుష్టమైన ఉత్తేజమును పొందుటకు ఉద్దేశింపబడిన చోటది. వారి వారి భయాల నుండి దూరపరుచుకోవడానికై అనేక మంది అనేక రీతులుగా త్రాగుచూ ఉంటారు. మత్తు సేవించుట కేవలము ఉత్తేజము పొందుటకు కాదు. కొన్ని అంతర్గతమైన భయాల నుండి విడుదల పొందాలని. మనిషిలోని భావోద్రేకాలకు ఆటంకము కలుగు విధంగా ఈ త్రాగుడనేది మనిషి యొక్క మెదడులోని కొన్ని భాగాలను క్షీణింపజేస్తుంది. తప్పుడు అర్థమునిచ్చూ స్వేచ్ఛను అది ఇస్తుంది. ఆ స్వేచ్ఛ మనము లోపల ఏర్పాటు చేసుకున్న భయాల నుండి కాపాడుకునుటకు మాత్రమే. కాబట్టి మనము రక్షణకు దూరమై స్వేచ్ఛగా సాతాను యొద్దకు వెళ్తాము. మత్తుదిగిన తర్వాత ఆ భయాలు మరల రెట్టింపు అవుతాయి. భయాలను వదిలించుకోటానికి ఇది తప్పైన పరిష్కారము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.